పెరుగుతో ఎందుకు అభిషేకం? పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది. అయ్యో స్వామి, నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత బాధ పడలేకపోతున్నాను, అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే, ఈ రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి. బాహ్యమునందు. ఆంతరమునందు పెరిగేమిటి? జీవుడు ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను అనుభవించడం చేత కలిగినటువంటి ఫలితములను అనుభవించడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు అనుభవిద్దామన్న కారణం చేత వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు మీ అంత మీరు తొలగతోయలేరు. ఆ వాసనా బలం లాగేస్తుంటుంది, ఒక్కొక్కడిని లాగేసి తప్పు పద్ధతుల వైపుకి తీసుకెళ్ళిపోతుంటుంది. నీ అంత నీవు వాసన దాటలేవు కనుక పెరుగుతో అభిషేకం చెయ్యి. చేస్తే వాసనని అధిగమించగలిగిన శక్తి వస్తుంది. పెరుగుతో ఎందుకు అభిషేకం? పెరుగుతో అభిషేకం చేస్తే నీకు నాకు కనిపించడానికి ఏం పని లేకుండా కూర్చున్నాడు అనుకుంటున్నావా? చీకటి పడేటప్పటికి చంద్రుడిని దీపంగా పెట్టాలి, తెల్లవారేటప్పటికి సూర్యుడి దీపంగా పెట్టాలి. ఎక్కడ ఎవరో నిలబడ్డా గాలి అందాలి కాబట్టి గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉండాలి. సముద్రుడు వచ్చి ఎక్కడ మీద పడిపోతాడో అని గోనె